హాయ్ సార్, ఇవాళ మనం లిక్విడ్ ఫాస్టాగ్ ఎట్లా రీఛార్జ్ చేయాలో చూసుకుందాం. అంతకంటే ముందు ఆ ఫోన్పే ద్వారా ఎలా రీఛార్జ్ చేయాలో చూద్దాం. అంతకంటే ముందు ఇక్కడ ఫోన్పే ఓపెన్ చేయండి. ఫోన్పేకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే హోమ్ బటన్. ఈ ఫోన్పే అనేది రీసెంట్గా మనకి అప్డేట్ అయింది కదా. అప్డేట్ అయిన వర్షన్లో ఇట్లుంటుంది మనకి యూజర్ ఇంటర్ఫేస్. అప్డేట్ అయిన వర్షన్లో చెప్తున్నా. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అని అంటే ప్రీవియస్గా నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, దాంట్లో చూసుకోవచ్చు. ఇక్కడ ఫాస్టాగ్ ఇక్కడ నాకనంటే ఆల్రెడీ రీసెంట్లో ఓపెన్ చేశాను కాబట్టి ఇక్కడ ఉంది ఫాస్టాగ్ రీఛార్జ్ అని కొట్టేస్తే ఇక్కడ సర్చ్లో ఇక్కడ మీకు డిస్ప్లే అయిపోతుంది ఫాస్టాగ్ రీఛార్జ్. ఓకేనా, ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి యాడ్ న్యూ వెహికల్, ఇక్కడ నాకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వెహికల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్నాయి. లేదంటే యాడ్ న్యూ వెహికల్ అని కొడితే ఇక్కడ బ్యాంక్ నేమ్స్, ఓన్లీ లిక్విడ్ టెక్నాలజీ కాదండి, వేరే ఏ బ్యాంక్ ఫాస్టాగ్ అయినా ఇట్లా ఫోన్పే ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇక్కడ జస్ట్ బ్యాంక్ నేమ్ ఒకటి మనము సెలెక్ట్ చేసుకోవాలి. నాది వచ్చేసరికి లిక్విడ్ టెక్నాలజీ కాబట్టి ఇది క్లిక్ చేసా. ఇక్కడ మొబైల్ నెంబర్ పడుతుంది, డిలీట్ చేసేసుకొని వెహికల్ నెంబర్ ఎంటర్ చేసేయండి. ఇక్కడ చేసేసి కన్ఫర్మ్ కొట్టేసేయండి. కన్ఫర్మ్ కొట్టగానే ఇక్కడ కస్టమర్ నేము అండ్ ఫాస్టాగ్ బ్యాలెన్స్ ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఇట్లా మనం ప్రొసీడ్ టు పే, ఎంత అమౌంట్ కావాలో అంత మనం రీఛార్జ్ చేసుకొని డైరెక్ట్ యాజ్ పర్ ఇక్కడ ప్రొసీడ్ టు పే కొట్టేసుకుంటే మనకి మన బ్యాంక్ ద్వారా కట్ అయిపోతుంది. అంతే అండి, చాలా సింపుల్గా ఉంది కదా.